హాయ్ గైజ్, ఎలా ఉన్నారు? చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను 10 ఏళ్ళుగా టెస్టింగ్లే ఉన్నాను, అక్కడ నుంచి బయటికి రావాలా? నేను 10 ఏళ్ళలో జావాలోనే పనిచేస్తూ ఉన్నాను, అక్కడ నుంచి బయటికి రావాలనా? నేను ఎస్ఏపీలోనే ఉన్నాను, మెయిన్ ఫ్రేమ్లోనే ఉన్నాను, లేకుంటే డెవాప్స్లోనే ఉన్నాను, ఇప్పుడు బయటికి రావాలా? నాకు రావడానికైతే ఇష్టం లేదని అడుగుతూ ఉన్నారు. మనకి పాత రోజుల్లో ఒక సామెత ఉంది, అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో పెట్టొద్దని. ఈరోజు మీరు 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఒకటే టెక్నాలజీలో ఉంటే మీరు ఆల్రెడీ అవుట్డేటెడ్ అని అర్థం. నాకు నిన్న బెంగళూరు నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. 10 ఏళ్ల నుంచి నేను ఒరాకిల్లో ఉన్నానండి, లాస్ లే ఆఫ్లో నా జాబ్ పోయింది. మా హస్బెండ్ 10 ఏళ్ల నుంచి టీసీఎస్లో ఉన్నారండి, అతను కూడా తన జాబు పోయింది. ఎందుకు పోయిందంటే 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఒకటే టెక్నాలజీ మీద పనిచేస్తూ ఉన్నారు. అంటే మనకు గుర్తు రావాలి ఏంటది, కంప్లీట్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒకటే టెక్నాలజీలో మనం ఉంటాం, గవర్నమెంట్ జాబుల్లాగా పనిచేసుకుంటామంటే ఆ రోజులు అతి దగ్గరలోనే క్లోజ్ అయిపోబోతున్నాయి కూడా. ఇప్పుడు మీరు చేయాల్సిందంతా కూడా కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవటానికి భయపడకూడదు. మంచి మెంటార్స్ని, గురువుల్ని సంప్రదించి నేర్చుకుంటూ ఉడిమి కోర్సులు నేర్చుకుంటాం, లేదు మా ఫ్రెండ్ చెప్తాడంట వింటాం అంటే మళ్ళీ మునిగిపోతారు. కాబట్టి ఈరోజు మీరు ఒక డెవాప్స్లో ఉంటే బయటకు వచ్చి వేరే టెక్నాలజీ నేర్చుకోండి, మీరు .NETలో ఉంటే బయటకు వచ్చి వేరే టెక్నాలజీ నేర్చుకోండి. అంతేగాని పొలవమని అందరూ ఏఐ అంటా ఉన్నారని ఏఐలో పడద్దు. ఏఐ కంటే కూడా మంచి టెక్నాలజీ చాలా ఉన్నాయి. మీరు నో కోడింగ్ లో కోడింగ్ అయితే డేటా అనలిటిక్స్ చూడండి, ఒక 3 to 6 monthsలో జాబ్ వస్తుంది. మీరు కొంచెం కోడింగ్ రాయగలుగుతాను అంటే డేటా ఇంజనీరింగ్ చూడండి విత్ క్లౌడ్. చాలా తక్కువ కోడింగ్తో సీక్వెల్, పైథాన్ లాంటి కొంచెం కోడింగ్ నేర్చుకుంటే డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ మనమే బ్యాచెస్ చెప్తా ఉన్నాం, ఒకసారి అందులో జాయిన్ అవ్వండి. డెవాప్స్ కానీ, సేల్స్ కానీ, ఆటోమేషన్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిని దాటుకొని ముందుకు వస్తూ ఉన్నారు. సామెత ఏంటంటే ఆగిన నీళ్లు కంపు కొడతాయని అర్థం. చాలామంది ఆల్రెడీ మంచి కంపెనీస్లో ఉన్నోళ్ళు, ప్రోడక్ట్ బేస్ కంపెనీలో ఉన్నోళ్ళు కూడా జాబులు పోతూ ఉన్నాయి. ఒకటే ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒకటే బాస్కెట్లో పెట్టారు. సో ఆగిన నీళ్లు కంపు కొడతాయి. మనం కూడా మన ఎక్స్పీరియన్స్ని ఒకటే బాస్కెట్లో పెట్టకూడదు, బయటకు వచ్చి కొత్త కోర్సులు నేర్చుకోండి. మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ రాయండి, నాతో మాట్లాడండి. థ్యాంక్ యూ గైజ్.